విశాఖ జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ పరిస్థితి అగమ్య గోచరంలో పడింది. ఆయన అనుకున్నదొకటి, జరుగుతున్నది మరొకటిలా కనిపిస్తోంది. గడిచిన ఏడాది కాలంగా ఆయన పార్టీ మారతారు అంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. గడిచిన 2 నెలలుగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ వస్తున్నారు. అయితే అంతకు ముందు ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈ విషయంలో కొంతమంది వైసీపీ సీనియర్ నేతలు వ్యతిరేకించడంతో గంటా చేరిక ఆగిపోయింది. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గంటా శ్రీనివాసరావును టీడీపీ హైకమాండ్ విజయనగరం జిల్లాకు షిఫ్ట్ చేయడానికి అన్నీ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావును పోటీకి దింపాలని టీడీపీ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చీపురుపల్లి వెళ్లేందుకు గంటా శ్రీనివాసరావు సుముఖంగా లేరని తెలుస్తోంది. వాస్తవానికి గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితమంతా విశాఖ జిల్లాతోనే ముడిపడి ఉంది. అనకాపల్లి, చోడవరం, విశాఖ నార్త్, భీమిలి ప్రాంతాల్లో ఆయనకు మంచి పట్టుంది. ఆయా ప్రాంతాల్లో అత్యంత సునాయాసంగా ఆయన గెలిచారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ హైకమాండ్ గంటాను చీపురుపల్లి వెళ్లాలని ఒత్తిడి తీసుకువస్తే ఆయన తీసుకోబోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్నది ప్రస్తుతం చర్చగా మారింది. చీపురుపల్లి నియోజకవర్గం నుండి బొత్స పోటీ చేస్తున్నారు. బొత్స సత్యనారాయణను ఢీకొట్టడం అంటే అంత తేలికైన పని కూడా కాదు. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు మంచి పట్టుంది. ఇప్పటికే 3 సార్లు ఆయన చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు. 2024లో కూడా మరొకసారి అక్కడి నుంచే పోటీ చేయనున్నారు. విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు అక్కడికి వెళ్లి ఆయనను ఓడించడం అంటే ఒక పెద్ద సవాల్గా చెప్పుకోవాలి. ఇటువంటి సమయంలో గంటా శ్రీనివాసరావు ఆచితూచి అడుగులు వేస్తేనే తప్ప రాజకీయంగా ఆయన నిలబడడం కష్టం. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కాదు, కూడదు అని ప్రశ్నిస్తే గంటా శ్రీనివాసరావు ఆ పార్టీని వీడే పరిస్థితి ఏర్పడక తప్పదు. ఇక ఆయనకు మిగిలిన ఆప్షన్లు 2. 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో తన ఉనికిని చాటుకునేందుకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిలను ఏపీ చీఫ్గా నియమించింది. కొంత చరిష్మా ఉన్న నేతగా గుర్తింపు పొందిన షర్మిల కాంగ్రెస్ చీఫ్గా ఉన్న కారణంగా గంటా ఆ వైపు అడుగులు వేసే అవకాశం కూడా లేకపోలేదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ భీష్ముడిగా పేరు సంపాదించుకున్న కేవీపీ రామచంద్రరావు గంటా శ్రీనివాసరావును ఆహ్వానించి విశాఖలో ఎక్కడి నుంచైనా నువ్వు పోటీ చేయొచ్చు అని అంటే ఆయన ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే గంటా శ్రీనివాసరావు అధికారం ఉన్న పార్టీలోకి వెళుతుంటారు తప్ప ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లరని, వైసీపీలోకి వెళ్తారని వారి అనుయాయులు అనుకుంటున్నారు. వైసీపీకి కూడా గెలుపు గుర్రాలే కావాలి కాబట్టి గంటా శ్రీనివాసరావుకు అవకాశం ఇవ్వొచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఒకవేళ గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళితే భీమిలి లేదా అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎన్నికల సమయం దగ్గర పడిపోవడంతో గంటా శ్రీనివాసరావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ పార్టీలో ఉంటారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.